మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. అయితే ప్రియ సహోదరులారా, మనము గత కొద్ది కాలము నుంచి ధన్యతల గురించి అధ్యయనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మానవులమైన మన అందరము కూడా ఎక్కడ చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడంటే, పరలోకంలో మనల్ని చూడాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. రైతులను పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు పంట పండడానికి వర్షము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వివాహ సంబంధమైన యవనస్తులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆ బిడ్డలకి వివాహము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. చదువుకున్న ఉద్యోగస్తులు వారి యొక్క ఉద్యోగానికి వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అంతేనా? మానవులుగా ఉన్న మన అందరము కూడా మన జీవితంలో ప్రతి దశలో కూడా ఎదురు చూపులు ఖచ్చితంగా ఉంటాయి. చిన్న బిడ్డలు సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. అంతేనా? పెద్దవారు ఏ ఉద్యోగం చేసి సంపాదించుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాగా ప్రతి వ్యక్తిని పరిశీలన చేస్తూ ఉంటే వారి జీవితంలో ఖచ్చితంగా వాళ్ళు ఎదురు చూసేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. నాకు ఎటువంటి ఎదురు చూపు లేదండి, నాకు ఎటువంటి ఆశ లేదండి అని అనడానికి ఎవరికి అవకాశమే లేదు. అయితే ఇవన్నీ ఎదురు చూపులు మన స్వార్థం కొరకు, నిజమేంటంటే మన స్వార్థం కొరకు, మన కోరిక మేరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఎదురు చూపులు దేనికి అంటే, దానిలో ఆయన స్వార్థము లేదు, ఆయనకి ప్రయోజనం ఏమీ కూడా లేదు. అయితే ఆయన ఎదురు చూపులు ఏమిటి అంటే, మన అందరము కూడా పరలోకము చేరాలి అనేది ఆయన యొక్క ఎదురు చూపు. మనమందరము పరలోకము చేరాలి అంటే అది తేలికగా వచ్చేది కాదు. ఒక ఉద్యోగమే తేలిక రాదు అని మనం అనుకుంటున్నాం కదా. మరి పరలోకం కూడా తేలికగా రాదని తెలిసి యేసుక్రీస్తు ప్రభువారు ఆ జనులకి ఒక క్లాస్ తీసుకున్నారు. దానినే ఏమన్నారంటే కొండ మీద ప్రసంగం. అంటే కొండ మీద ప్రసంగము దేనిని ఎదురు చూడమని మనకి తెలియజేస్తుంది? పరలోకాన్ని. ఈ కొండ మీద ప్రసంగము మనలని పరలోకపు వారసులుగా మారమని తెలియజేస్తూ ఉంది. మన స్వభావాలను మార్చుకోమని తెలియజేస్తుంది. దేవుని వాక్యానుస్వారమైన స్వభావాలు ఒకవేళ మీరు కలిగి ఉంటే మీకు ఏముంటుందంటే, ఇక్కడ ఆశీర్వాద ప్రకటన చేశాడు. ఎవరైతే దైవ సంబంధమైన లక్షణాలు ఉంటాయో వారికి ఆశీర్వాద ప్రకటన వచ్చింది. వాళ్ళు నడుచుకోవలసిన తీరును బట్టి వాళ్ళ ఆశీర్వాద స్వభావము కలిగి ఉంటారు అని తెలియజేస్తూ ఉన్నాడు. అసలు ఆశీర్వాదము అంటే ఏమిటి? చాలామంది కూడా ఆశీర్వాద ప్రార్థనలు అంటారు కదా, విన్నారా? ఆశీర్వాద ప్రార్థన అంటే, ఒకవేళ ఆశీర్వాదము అంటే ఏమిటి? మనందరం కూడా ఆశీర్వాదం పొందాలని అనుకుంటూ ఉంటాం కదా. ఆశీర్వాదము అంటే ఏమిటి చెప్పండి? ఒకవేళ ఆశీర్వాదము అంటే గ్రీక్ పదములోంచి దానిని చూస్తూ ఉన్నప్పుడు ఆనందము మరియు సంతృప్తి. ఆశీర్వాదము అంటే అర్థం ఏమిటి అంటే ఆనందము మరియు సంతృప్తి. ఈరోజు దేవుడు మనము ఆనందంగా ఉండాలి అంటే, మనము సంతృప్తిగా ఉండాలి అంటే, మనం పరలోక రాజ్యానికి వారసులు కావాలి అంటే
మనము ఉండవలసిన స్వభావాలను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు అలాగ నీవు ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నీకు ఆనందం ఉంటుంది, నీకు సంతృప్తి ఉంటుంది, పరలోకంలో నీకు ఒక స్థానము కూడా ఉంటుంది. అయితే ఈరోజు మనం నేర్చుకోవాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. సాత్వికులు ధన్యులు. ఇక్కడ దాకే మనం దీనిని అధ్యయనం చేసి ముందుకు వెళదాం. సాత్వికులు ఏంటంట? ధన్యులు. సాత్వికము అంటే ఏమిటి? ఒకవేళ సాత్వికులు సంతోషంగా ఉంటారు అని చెప్పాడు అక్కడ. సాత్వికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలా ఉంటారంట? సంతోషంగా ఉంటారు. సాత్వికము అంటే ఏమిటి? సాత్వికమైన జంతువు అంటారు కదా, నెమ్మది అని చెప్పారు. ఇంకా సాత్వికము అంటే విజయాంటి చెప్పండి. సాత్వికము అంటే మంచితనం. ఓకే, సాత్వికము అంటే ఏమిటి చెప్తుంది అంటే బైబిల్ ఏం చెప్తుందో. నేను కూడా మొన్న ఒక సహోదరుతో మాట్లాడాను. నీ ఆలోచన నా ఆలోచన చెప్పొద్దు. మనం ఎప్పుడైనా దైవ సంబంధమైన నడవడిక కావాలనుకున్నప్పుడు బైబిల్ ఎలా చెప్తుందో దాని దగ్గరికి వెళ్దాం. అంతేనా? నీకు 100 ఆలోచనలు ఉంటాయి, నాకు 100 ఆలోచనలు ఉంటాయి. నీకు చాలా అనుభవం ఉంటుంది నీ విషయాల్లో, నాకు చాలా అనుభవం ఉంటుంది నా విషయాల్లో. కానీ నీ ఆలోచన నా ఆలోచన, నీ అనుభవం నా అనుభవాన్ని వ్యక్తపరచడం కాదు. బైబిల్ ఏం చెప్తుందో దానిని వ్యక్తపరచడానికి మనం ప్రయత్నం చేద్దాం. సాత్వికము అంటే ఒకవేళ మనం చూస్తున్నప్పుడు మృదువైన స్వభావం. సౌమ్య అంతేనా? సౌమ్యమైన స్వభావము లేదా మృదువైన స్వభావం. సాత్వికము అంటే ఏంటంట? మృదువైన స్వభావం. సరే, ప్రశ్న మరొక రకంగా అడుగుతాను. మీరందరూ కూడా నాకు తెలిసి నేను ఈ మధ్యలో వచ్చినోండి. నిజమేంటంటే అంతేనా? మోషేలాగా ఫస్ట్లో ఉన్నాను, కొంతకాలం తర్వాత వచ్చినట్లుగా ఎప్పుడో సండే స్కూల్లో ఉన్నాను, మళ్ళీ ఒక 4-5 సంవత్సరాల క్రితం వచ్చా. అంతే కదా? కానీ మీరందరూ కూడా చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళే, ఒకరికి ఒకరు బాగా తెలిసిన వాళ్ళే కదా. అంతేనా? నా మాట నిజమేనా? కష్టమైన ప్రశ్న ఏంటంటే మనలో సౌమ్యులు ఎవరు? మనలో మృదువైన మనసు కలిగిన వాళ్ళు ఎవరు? లేదా సున్నితమైన మనసు కలిగిన వాళ్ళు ఎవరు? చెప్పగలరా ఎవరైనా? పోనీ మీ పేరు మీరైనా చెప్పుకోవచ్చు. సౌమ్యులంటే నారాయణ గారు అని చెప్పారు, మంచిది. ఇంకా ఓకే, అంటే అలాంటి గుణం ఉన్న వాళ్ళు సంఘంలో ఎవరున్నారనేది నా ప్రశ్న. నిజంగా నేను చాలా సున్నితం అండి, మీకు తెలుసా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరే, ఈ సౌమ్యత్వాన్ని ఇప్పుడు బాగానే వచ్చింది పదం సౌమ్యత్వం. ఇప్పుడు సౌమ్యత్వం అంటే ఏంటంటే ఇంకొంచెం వివరం తెలియజేస్తా. సౌమ్యత్వము అంటే ఏంటంటే తొందరగా కోపపడని స్వభావం, తొందరగా చిరాకు పడని స్వభావం, తొందరగా తన యొక్క భావజ్వాలాన్ని వ్యక్తపరచని స్వభావం. అర్థమైందా? ఇంత సౌమ్యత్వము అంటే మృదుత్వము అంటే అర్థం కావట్లా, కానీ ఇప్పుడు కొంచెం అర్థమైందా? తొందరగా కోపపడని స్వభావం ఎవరున్నారు మనలో? రమాదేవి గారు. ఓకే, నిజమే, రమాదేవి గారు నిజంగానే కోపపడరు. తర్వాత ఇంకా అందరూ నన్నే చూస్తున్నారు, నేనేనా? నేను కాదు. అంటే ఈరోజు జనులందరూ కూడా ఎలా జీవిస్తూ ఉన్నారంటే తొందరగా చిరాకు పడుతూ ఉంటారు, తొందరగా కోపపడుతూ ఉంటారు. ఆ మృదువైన స్వభావం వారిలో ఉండదు. కానీ ఈ మృదువైన స్వభావము లేకపోతే సంతోషం మనకు దూరం అయిపోయిద్దంట. నిజంగా ఇది మనకు తెలియకే మనం ఏమవుతున్నామంట? కోపపడుతూ ఉన్నాం. ఇది తెలియకే మనం ఏమవుతున్నామంట?
చిరాకు పడుతూ ఉన్నాం. నిజంగా మన జీవితంలో చిరాకు పడని వారు అంటే ఏంటండి, మనుషులకు చిరాకు రాకూడదు అంటే వస్తుంది. సౌమ్యత్వము అంటే ఏంటంటే అవసరాన్ని బట్టి కోపపడాలి, అవసరాన్ని బట్టి చిరాకు పడాలి, అది తెలియజేస్తూ ఉందన్నమాట. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, ఈరోజు క్రైస్తవులుగా మనం ఉంటున్నాం కానీ క్రైస్తవ్యము తెలియజేస్తున్న స్వభావాలు మనలో ఏమవ్వట్లేదంట, ఉండడం లేదు. మరి క్రైస్తవ్యంలోకి వచ్చాక క్రైస్తవ స్వభావాలు మనలో లేకపోతే పరలోకం సంగతి పక్కన పెడదాం, ఆశీర్వాదం మనం ఖచ్చితంగా పొందలేం. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటండి? ఇందాకే మీకు చెప్పాను, సంతోషము లేదా ఆనందము లేదా సంతృప్తి అని చెప్పాను కదా. ఈరోజు మన జీవితంలో ఒకవేళ మన జీవితంలో ఈ మృదువైన స్వభావము లేకపోతే, తొందరగా కోపపడే స్వభావం మనలో ఉంటే, తొందరగా చిరాకు పడే స్వభావం మనలో ఉంటే, మనము సంతోషానికి ఏమైపోతున్నామంట, దూరం అయిపోతున్నాం. ఈరోజు నిజంగా ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచన చేయండి. నా జీవితంలో సంతోషం దూరమైన సందర్భాలు ఎక్కడ ఉన్నాయి అంటే కోపపడడమే, తొందరగా సహనం కోల్పోవడమే, తొందరగా మాట జారడమే, తొందరగా ప్రవర్తించడమే. ఈ సాత్వికాన్ని మరొక కోణంలో నేను మీకు చెప్తాను. ఈ సాత్వికము కలిగిన వాళ్ళది వాళ్ళే చూసుకోరంట. ఇతరుల విషయంలో కూడా ఏం చేస్తారంటే సహకారులుగా ఉంటారు. ఈరోజు మన జీవితంలో సాత్వికము అంటే ఏమిటి అనే దీనిని చాలా వివరణగా తెలియజేసుకోవడానికి మనం ముందుకు వెళదాం. ఈరోజు సాత్వికము అనే పదాన్ని ఇంగ్లీష్లో మనం చూస్తున్నప్పుడు మనకి అక్కడ తెలియజేస్తున్న పదాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ సాత్వికము అనే పదములో ఒక 2 ఉదాహరణలు మనం చూద్దాం. చూడండి, ఆదికాండము, అందరూ బైబిల్ తెరిచినట్లయితే ఆదికాండము ఆదికాండములో లోతు గురించిన అధ్యయనాన్ని మనం ఒకసారి పరిశీలన చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆదికాండములో లోతు గురించిన అధ్యయనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ లోతు, అబ్రహాము, ఈ ఇరువురు కూడా ఒక రకంగా చుట్టాలు. మన భాషలో మాట్లాడుకోవాలంటే ఈ చుట్టాలు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 13వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. అబ్రహాం ఏం చెప్తున్నాడంటే, తన కొడుకుగా ఉన్న లోతు దగ్గరికి వచ్చి, అయ్యా, నీ పశువులకి నా పశువులకి సరిపడంత నీరు, పచ్చిక బయలు లేదు. కాబట్టి నువ్వేమనుకుంటావంటే నీ పశువులను మేపాలని నువ్వు అనుకుంటావు, నేనేమనుకుంటానంటే నా పశువులను మేపాలని నేను అనుకుంటా. కానీ ఇద్దరికి సరిపడంత ఆహారం అక్కడ లేదు. కాబట్టి నీకు నాకు, నీ కాపర్లకి నా కాపర్లకి ఏమొస్తుందంట, కలహములు లేదా గొడవలు వస్తాయి. అయితే ఇక్కడ అబ్రహాము ఎలాగ వ్యవహరించాడంటే, సాత్వికము అంటే ఒక మర్యాదస్తుడు. ఏంటంట, మర్యాదస్తుడు. అబ్రహాము ఇక్కడ ఎలా నడుచుకున్నాడంటే ఒక మర్యాదస్తుడుగా నడుచుకున్నాడు. మర్యాద అంటే కొంతమంది గొడవలు అంటాం, మర్యాదగా మాట్లాడంటాం, అంతేనా? అంటే మర్యాద లేకుండా మాట్లాడగలిగే వాళ్ళల్లో ఏ గుణం లేదంటే సాత్విక గుణము లేదు. దానిని ఏమంటాడంటే జెంట్లీ, అంటే చల్లని, జెంట్లీ మూన్ అంటారు, చల్లని చందమామ అంటారు కదా. నిజంగా జెంట్లీ హార్ట్ అంటే చల్లని హృదయం మనలో ఉందా? చల్లని చందమామ సమాజము మొత్తానికి, ప్రపంచం మొత్తానికి ఏమిస్తుందంట, చల్లదనాన్ని ఇస్తుంది. సాత్వికమైన మనసు కలిగిన వాడు కూడా సమాజానికి ఎలా ఉంటాడంట, మేలుకరంగా ఉంటాడు. ఈరోజు సాత్వికము అంటే ఏమిటి అంటే, నువ్వు బాగుండాలి, నీతో పాటు నలుగురిని బాగుండే విధముగా నువ్వు చేయాలి. అక్కడ నువ్వు మర్యాదగా ఏం చేయాలంట, నడుచుకోవాలి. నిజంగా కొంతమంది మర్యాదగా మాట్లాడరు, మర్యాదగా నడుచుకోరు.
అలా మర్యాదగా నడుచుకోకపోతే, పెద్ద మనుషులుగా వాళ్ళు వ్యవహరించకపోతే, పెద్ద మనుషుల తీరు వాళ్ళలో లేకపోతే వాళ్ళకి ఆనందము అనేది దూరం అయ్యిద్ది, వాళ్ళకి గౌరవము అనేది కూడా దూరం అవుతుంది. కానీ ఇక్కడ అబ్రహాము ఒక పెద్ద మనిషిగా మాట్లాడాడు, ఒక మర్యాదస్తుడిగా మాట్లాడాడు, చల్లని హృదయము కలిగిన వాడిగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, ఇతనికి ఆ ఊరు అవసరమే, లోతుకి ఆ ఊరు అవసరమే. కానీ ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? అవకాశం నీకే ఇస్తున్నా. నువ్వు ఇటు వెళ్తానంటావా, నేను అటు వెళ్తాను. నువ్వు ఇటు వెళ్తానంటావా, నేను ఇటు వెళ్తాను. అంతేనా అక్కడ చెప్తుంది? అంటే ఇక్కడ అబ్రహాములో ఎలాంటి గుణము ఉందంటే, ఒక మర్యాదస్తుడు, ఒక పెద్ద మనిషి, ఒక సాత్విక గుణాలు ఉన్నాయి. ఈరోజు సమస్యలు వచ్చినప్పుడు ఈ సాత్వికమైన హృదయం మనలో ఉంటుందా? ఈ మర్యాదస్తుడుగా కలిగిన మాటలు మనలో ఉంటున్నాయా? ఈ పెద్ద మనుషుల స్వభావం మనలో ఉంటుందా? వ్యవహరించమంటే అందరూ పెద్ద మనిషిగా వ్యవహరిస్తారు, కానీ జీవించమంటే అందరూ పెద్ద మనుషులుగా జీవించలేరు. పెద్ద మనిషి అంటే పెద్ద మనసు ఉండాలి. నిజమేంటంటే పెద్ద మనిషి అంటే ఏంటంట, పెద్ద మనసు ఉండాలి. పెద్ద మనసు ఏం చేసిద్దంటే నలుగురికి ఎప్పుడు కూడా ప్రయోజనకరంగా మాట్లాడిద్ది, ప్రయోజనకరంగా పనిచేసిద్ది. ఇక్కడ మళ్ళా మీరు పరిశీలన చేయాల్సింది ఏంటంటే, చాలామంది ప్రయోజనకరంగా మాట్లాడతారు కానీ ప్రయోజనకరంగా పని చేయరు, ప్రయోజనకరంగా సహాయము కూడా చేయరు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మనల్ని మాట్లాడే సాత్వికులుగా ఉండమంటున్నాడా, జీవించే సాత్వికులుగా ఉండమంటున్నాడా? మాట్లాడే సాత్వికులు కావాలా, జీవించే సాత్వికులు కావాలా? అయితే రెండు రకాలు మనకు ఉండాలి. ఒక రకానికి నేను అంకితం అయితే కుదరదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఒక పెద్ద మనిషిని చూసాం ఆదికాండంలో, అంతేనా? ఆ పెద్ద మనిషి ఒక సమస్య వచ్చినప్పుడు దానిని ఎలా డీల్ చేశాడో కూడా చూసాం. ఏదో పొలోమని 4 మాటలు ఎసరడం, పొలోమని 4 మాటలు అనిపించుకున్నాడా? ఇక్కడ పెద్ద మనిషి ఎప్పుడు ఒక వ్యక్తిని ఏమన్నంట, మాట అనడు, మాట అనిపించుకోడు. అదే సాత్వికం. తర్వాత చెప్తూ ఉన్నాడు చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయం, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను, భూమి మీద నున్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుడే మోషే గురించి ఏం తెలియజేస్తున్నాడంట, ఇతను చాలా సాత్వికము కలిగిన మనిషి అని తెలియజేస్తున్నాడు. అంతేనా? అవును. ఈరోజు నిజముగా దేవుని చేతే ఒక వ్యక్తి సాత్వికుడు అనిపించుకున్నాడు అంటే మోషే నిజముగా చాలా గొప్ప వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడు. మనకు అర్థం కాని విషయం ఏంటంటే, అప్పుడప్పుడు కూడా కృంగిపోతూ ఉంటాం. నిజంగా మన ఇంట్లో కూడా మనకేం పేరు లేదంట, మంచి పేరు లేదు. అసలు మన బంధువుల దగ్గర మనకు మంచి పేరు లేదు, సమాజంలో మంచి పేరు లేదు. అసలు భూమి మీద మనం ఏమైనా మంచి పేరు సంపాదించుకోవాలన్న మనసేనా మనకుందా? లేదు. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనలో ఈ సాత్విక లక్షణము చాలా అవసరం. అయితే మోషే ఎంత సాత్వికుడు అంటే అది చదివితే మీకు కాదు, కానీ అతను చేసిన ఒక పనిని మనం చూద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం, సంఖ్యాకాండము 11వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు 27వ వచనానికి మనం చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 27వ వచనం. వాస్తవానికి ఆ కాలంలో మోషేనే ఒక ప్రవక్త, మరొక 2 ఆ ఊరిలో ప్రకటించడం మొదలుపెట్టారు. అప్పుడు మోషేకి ఏం రావాలి? నేను చేయాల్సిన పని ఎవరో చేస్తున్నారు. అయితే ఆ పక్కన ఉన్న శిష్యుడు యెహోషువ కోపం వచ్చింది. అయ్యా, అక్కడ నీకు బదులుగా ఎవరో 2 వాక్యము చెప్తున్నారు, వెంటనే వాళ్ళని నిషేధించయ్యా అంటున్నాడు, వాళ్ళని వెంటనే తీసిపరేయ్యా అని అంటున్నాడు. అప్పుడు మోషే అంటున్నాడు 27వ వచనం, అప్పుడు ఒక యవనుడు మోషే వద్దకు పరుగెత్తి వచ్చి, ఎల్దాదు మెదాదులు పాలెంలో ప్రవచించుచున్నారని చెప్పగా, ఒక కుర్రోడు వచ్చి చెప్తున్నాడు, 2
వాక్యం ప్రకటిస్తున్నారు అన్నప్పుడు 28 మోషే ఈ ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ. వెంటనే రియాక్ట్ ఎవరయ్యారంట? యెహోషువ రియాక్ట్ అయ్యాడు. యెహోషువ రియాక్ట్ అయ్యి, మోషే నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పాను. మీరందరూ నన్ను చూడాలి ఒకసారి. ఒక కుర్రోడు వచ్చి మాట్లాడాడు. ఎంతమంది వాక్యం ప్రకటిస్తున్నారంట? 2 ప్రకటిస్తున్నారు. ఆ విషయాన్ని ఎవరు తీసుకొచ్చి చెప్పారు? ఒక యవనస్తుడు. ఎవరికి చెప్పాడు? మోషేకి చెప్తే రియాక్ట్ అయింది ఎవరండి? యెహోషువ. అప్పుడు మోషే జనరల్గా నాయకుడు ఎప్పుడు కూడా సమస్యలను పెంచుకోవాలని ఎప్పుడు ప్రయత్నించకూడదు. నాయకుడు అనేవాడు సాత్విక స్వభావం కలిగిన వాడు సమస్యలను ఎప్పుడు కూడా ఏం చేసుకుంటాడంట? తగ్గించుకుంటూ ఉంటాడు. సాత్వికమైన స్వభావం కలిగిన వాడు పరిస్థితులు అన్నిటిని కూడా ఏం చేస్తాడంటే యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరిస్తాడు. ఈ పరిస్థితి వచ్చిందంటే నీ వల్లే వచ్చింది కదా 10 సార్లు గింజుకోడు. ఓకే, ఈ పరిస్థితి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు మోషే అంటున్నాడు చూడండి 29వ వచనం. అందుకు మోషే నా నిమిత్తం నీకు రోషము వచ్చనా. అసలు ఈ పదం ఎంత అద్భుతంగా ఉందండి. చెప్పింది ఎవరికి? నాకు. నా పని చేస్తున్నారని నాకు చెప్పాడు. పని ఎవరిది? నాది. చెప్పింది ఎవరికి? నాకు. కోపం ఎవరికి వచ్చింది? యెహోషువ. నా బదులు నీకెందుకు కోపం వస్తుంది? ఒక్కోసారి నిజంగా కొన్ని పనులు మేము చేయాల్సినవి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆసక్తిని పెంచుకోవాలి కానీ కొన్ని పనులు మేమే చేయాలి, కొన్ని పనులు మీరే చేయాలి. మీ పనులు మేము చేయడం అంటే లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, గాడిద పని ఎవరు చేశారు భుజాలు ఇరక్కొట్టుకోవడానికి. కాబట్టి కొన్ని పనులు కొంతమంది చేయాలి అంతే. కానీ ఇక్కడ మోషే ఆ చచ్చు సామెతలను ఏమి దృష్టిలో పెట్టుకోకుండా, ఈ కోప రాగద్వేషాలు ఏమి గుర్తుపెట్టుకోకుండా ఆయన అంటున్న పదం ఏమిటి అంటే, ఆయన ఏమంటున్నాడంటే చూద్దాం. ఇక్కడ చూడండి 29వ వచనం. అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషము వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవర్తగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక. వాళ్ళని కూడా నడిపించింది ఎవరంట? దేవుడేగా. వాళ్ళని కూడా దేవుడే నడిపించినప్పుడు, వాళ్ళు నాకు బదులుగా వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళ మీద నాకెందుకు కోపం రావాలి? దేవుడు ఆత్మ అందరి మీద ఉండాలి. నిజంగా ఈ స్వభావం సేవకుల్లో ఉంటుందా? నిజంగా మీరు ఎప్పుడైనా చూడండి, సేవకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సేవకుడు వాక్యం చెప్తే ఇంకో సేవకుడు పొరపాటున వినడు. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఎప్పుడైనా ఏ వేదికనైనా చూడండి, పొరపాటున ఒక ట్యాబో బైబిల్ ముందేసుకుని చూస్తున్నారని అనుకోవద్దు. వాళ్ళు ప్రసంగం ప్రిపేర్ అవుతారు, ప్రసంగం వినరు. వాళ్ళు ఏం చేస్తారంట? మరొక ప్రసంగం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మానవులుగా ఉన్న మనము మన పరిస్థితులు అనుకూలంగా వచ్చినా, ప్రతికూలంగా వచ్చినా, సహానుకూలంగా వచ్చినా, విరోధంగా వచ్చినా, ఆ పరిస్థితులను ఏర్పరిచేవాడు ఎవరంట? దేవుడే. దానిని మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. ఆ యాక్సెప్ట్ చేయగలిగిన మనసు నీలో ఉండాలి. కానీ పద అని మోషే ఒకని గుద్ది చంపేశాడు 2వ అధ్యాయంలో. అలా గుద్దొచ్చుగా వీళ్ళిద్దరిని. మోషే అనుకుంటే అతను వెనక ఎంతమంది ఉన్నారో తెలుసా? 6 లక్షల కాలబలం ఉంది. సైక్ చేస్తే ఆ ఇద్దరిని తునకల కింద నరికి పడేసేవాళ్ళు, అంతేనా? కానీ మోషే విప్లవానికి, ఈ యుద్ధానికి కాదు కానీ సమాధానానికి నాంది పలికాడు, అంతేనా? ఈరోజు కుటుంబము కానీ, సంఘము కానీ, సమాజము కానీ మనకి కూడా అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండవు. కొన్ని ఎలా ఉంటాయంట? ప్రతికూలంగా కూడా ఉంటాయి. ఆ ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నం చేయాలి. దానినే ఏమన్నాడంటే ఇప్పుడు సాత్వికము అని అన్నాడు. అర్థమైందా మీకు? సాత్వికము అనే పదాలలో ఇంత గొప్ప అర్థాన్ని దేవుడైతే ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మనము అటువంటి సాత్వికాన్ని కలిగి ఉన్నామా? ఒకవేళ సాత్వికాన్ని ఇంగ్లీష్లో చూస్తున్నప్పుడు మీక్ అంటాడు, అంటే సాధువైన, నమ్రత కలిగిన, తిన్నగా నడవడం. ఎలా నడవడం అంట? తిన్నగా నడవడం. కాబట్టి ఈ నమ్రత కలిగిన మనసులు మనలో ఉన్నాయా? కానీ మోషేలో నమ్రత కలిగిన మనసు అయితే ఉంది. ఇప్పటిదాకా ఎంతమందిని చూసాం? అబ్రహాము,
మోషే. వీళ్ళు ఇరువురు కూడా సాత్వికంలో ఎలా ఉన్నారంటే జపం చేసుకుంటూ కూర్చోలా. వీళ్ళ సాత్వికాన్ని ఎక్కడ వ్యక్తపరిచారంట? సమస్యల కంట ముందు ఉన్నప్పుడు. అది ఇలాంటి సమస్య కాదు, కొంచెం నష్టపోయే సమస్య. అంటే మనము నష్టములో ఉన్నా కూడా సాత్వికంతో ఏం చేయాలంట? దానిని అంగీకరించి పరిష్కరించుకోవాలి. కానీ ఈరోజు అటువంటి స్వభావాలు కలిగిన సాత్వికులు ఈ భూమి మీదుగా క్రైస్తవులుగా ఉంటున్నారా అనేది ఒకసారి చూడండి, పరిశీలన చేయండి. రెండవది 1వ దశలోనికి రాసిన పత్రిక 3వది కదా ఇది. 1వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. అయితే సంయమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై యుంటిమి, శిశువులై యుంటిమి. తీసారా అందరూ? ఈరోజు ఊరికే టీవీ ఆపా, ఎంతమంది బైబిల్ చూస్తారా అని. అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, ఒక బిడ్డ పాలు ఇచ్చినప్పుడు ఆ బిడ్డ ద్వారా తల్లికి ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో తల్లి పాత్ర పోషించిన మీ అందరికీ కూడా తెలుసు. పాలు తాగమంటే ఆ బిడ్డ ఎన్నిసార్లు పట్టినా కూడా ఒక్కోసారి తాగకపోయినా ఆ తల్లి ఏం చేసిద్దంట? ఆ బిడ్డని మరలా పాలు ఇస్తూ ఉంటుంది. అలాగే సంఘస్థుల ఎడల సేవకులు ఎలా ఉండాలంట? సాధువులమై ఉండాలి. లేదా సాధువులమై ఉండడము అంటే ఏంటంటే, ఎన్ని మార్లు వాక్యము చెప్పినా ఆ వాక్యానుసారము లేని స్వభావం కలిగినప్పటికీ కూడా వారి ఎడల మనము వ్యతిరేకమైన వైఖరిని, కోపముతో వైఖరిని కనపరచకుండా పెద్ద మనిషి అబ్రహాములాగా, పెద్ద మనసు మోషేలాగా మనము క్రైస్తవ సమాజంలో మనం ఏం చేయాలంట? వ్యవహరించాలి లేదా జీవించాలి. చాలా సమస్యలు క్రైస్తవ్యంలో, ఆస్తి తగాదాలలో వాడికి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు, వాడిని బాగా చూస్తున్నావు, నన్ను బాగా చూడడం లేదు, ఇలాగా కుటుంబ సమస్యలు కూడా రావచ్చు. మనకి కొంత వచ్చిందంటే ఆ కొంతే మనకి మంచిదని దేవుడు నిర్ణయించాడు అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో ఖచ్చితంగా ఈ యొక్క సాత్వికము కలిగి ఉండాలి. ఈ సాత్విక లక్షణము ఖచ్చితంగా రాబోయే మన భవిష్యత్తుకి ఎలా ఉంటుందంటే మేలుకరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సాత్వికాన్ని నేర్చుకోవాలంటే ఇది నేర్పించేది ఎవరు? ఈ నేర్పించేది నిజంగా ఒక్కోసారి సాత్వికము లేని సేవకుడు దొరకచ్చు, తొందరగా చిరాకు పడే సేవకుడు దొరకచ్చు, తొందరగా కోపపడే సేవకుడు కూడా దొరకచ్చు, తొందరగా కోపపడే భర్త దొరకచ్చు, సంఘస్థులు కూడా దొరకచ్చు. అది వీళ్ళ దగ్గర నుంచి ఆ స్వభావం మనం నేర్చుకోలేకపోవచ్చు కూడా. కానీ ఇది నేర్పించడానికి ఒక స్పెషల్ పర్సన్ ఉన్నాడు. అయితే గతంలో వైద్యాన్ని చూస్తున్నప్పుడు స్పెషల్ డాక్టర్ని పిలిచాము వస్తారు అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు అందరూ స్పెషల్గానే ఉన్నారు, కానీ అప్పట్లో స్పెషల్ ఉండేవాళ్ళు కదా. ఈరోజు సంఘము నేర్చుకోవడానికి స్పెషల్ పర్సన్ ఒకళ్ళు వస్తారు. స్పెషల్ పర్సన్ అంటే సింగనగర్ నుంచి వస్తారు, వాంబే కాలనీ నుంచి వస్తారు, గుడివాడ నుంచి వచ్చే వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. స్పెషల్ పర్సన్ అంటే మీరు ఏది నేర్చుకోవాలనుకున్నా కూడా మీకు నేర్పించేది ఎవరో తెలుసా? మేము కాదు, మీకు నేర్పించేది ఎవరో తెలుసా? దేవుడే. దేవుడి దగ్గర మీరు నేర్చుకోవాలని అనుకోవాలి. అయితే చూడండి, చెప్తున్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఈ విషయంలో మీకు ఏమైనా అర్థమవుతుందా? మన ప్రాణాలకి విశ్రాంతి ఎప్పుడు వచ్చిందంట? ముందు సాత్వికం నేర్చుకోవాలి, అంతేనా? ఈరోజు మన జీవితాలకి విశ్రాంతి లేదు, 4 వైపుల నలుగురు సాధిస్తున్నారు మనల్ని అంటే గల కారణం ఏంటో తెలుసా? మనలో సాత్వికం ఎక్కడో పోయింది. ఈ సాత్వికము లేకపోవడం వల్లే, ఈ పెద్ద మనిషి తరహాలో నువ్వు ఉండకపోవడం వల్లే నీ జీవితాలకు ఏమి లేదంట? విశ్రాంతి లేదు.
మన జీవితంలో మనము విశ్రాంతి పొందాలి అంటే నువ్వు బాగా అది ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే ఆ సాత్వికము దేన మనసును ఎవరి దగ్గర నేర్చుకోవాలంట? దేవుడి దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. ఆత్మ సంబంధమైన దీనుడైన ధన్యుడు, అంతేనా? ఆత్మ సంబంధంగా దీనంగా ఉన్నానని, నాలో సాత్వికము లేదని ఎవరైతే దుఃఖపరచబడతారో వాళ్ళు కూడా ధన్యులే. కొంచెం మీకు ఏమైనా కలిసినట్టు అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన దీనత్వాన్ని నేర్పించేది, సాత్విక స్వభావాన్ని నేర్పించేది ఎవరు? దేవుడే. ఈ రెండూ లేదని నువ్వు బాధపడితే నిన్ను ఓదార్చేది కూడా. అయితే ఈ రెండు మీ దగ్గర ఉన్నాయా? ఇవి ఒకవేళ లేకపోతే మనం ఏమవ్వాలి? ఈరోజు బాధపడాలి. ఈరోజు నిజంగా మనలో ఈ గుణం లేదే అని ఖచ్చితంగా మనం బాధపడాలి. చాలామంది కూడా ఇలా ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారని ఇంటి ముందు గుమ్మడికాయను పటిక బెల్లమా స్పటిక ఒకటి కడుతూ ఉంటారు, దిష్టి తగలకుండా. ఈరోజు మన ఆత్మ సంబంధమైన జీవితాలకి కూడా దిష్టి ఎవరు పెట్టక్కర్లా, మనకు మనమే పెట్టుకుంటాం. ఏంటో తెలుసా? ఈ స్వభావాలు లేకపోవడమే. ఈ సాత్విక స్వభావం ఉన్న వాళ్ళు నలుగురికి సహాయకరంగా ఉంటారు. మాటల సహకారం గురించి కాదు ఇక్కడ చెప్పేది, చేతలలో కూడా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ దీన మనసు సాత్వికాన్ని మనము క్రీస్తు ప్రభు దగ్గర ఖచ్చితంగా నేర్చుకోవాలి. అయితే నిజంగా యేసు క్రీస్తు ప్రభు వారు మనకు నేర్పించగలిగిన సాత్వికం కలిగిన మనసు కలిగిన వాడేనా? మనకు ఒక ప్రశ్న ఇంకోటి రావాలి. ఏంటో తెలుసా ఆ ప్రశ్న? సాత్వికము దీన మనసు ఎవరి దగ్గర నేర్చుకోవాలని చెప్పాడు? అబ్రహాం దగ్గర చూడండి, మోషేను చూడండి, పౌలును చూడండి. కానీ నేర్చుకునేది ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యేసుక్రీస్తు దగ్గర, అంతేనా? అసలు యేసుక్రీస్తు సాత్వికుడేనా? అయితే దేనిని బట్టి, ఏ లేఖనాన్ని బట్టి మీరు చెప్తున్నారు? చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ చదవండి ఎవరైనా, పురుషులు. ఆయన రూపింపబడి ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన సమపట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఇక్కడ మీరు బాగా పరిశీలన చేయవలసిన విషయం ఏంటంటే, ఆయన జీవితంలో ఎన్నో నిందలను యేసుక్రీస్తు ప్రభు వారు అనుభవించారు. ఎన్నో నిందలు ఆయన జీవితంలో అనుభవించినప్పటికీ కూడా తిరిగి ఎవరిని కూడా ఏం చేయలేదంట? దూషించలా. ఈరోజు నిజంగా క్రైస్తవ జీవితంలో లేని గుణం ఏమిటి అంటే, ఒకళ్ళు ఒకటంటే చాలు మనం ఎన్నంటాం? రెండు అనేది కూడా తక్కువ మాటే. ఎన్నంటాం? ఖచ్చితంగా 4 అంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సాత్వికమైన మనసు ఎలా ఉన్నాడంటే, ఆయన దూషింపబడ్డాడు కానీ ప్రతిగా దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడ్డాడు కానీ ఆయన బెదిరింపగా న్యాయము తీర్చు ఎవరికి అప్పగించుకున్నాడంట పరిస్థితులను? దేవునికే. అబ్రహాము దేవుడికి అప్పగించాడు, మోషే దేవుడికి అప్పగించాడు, పౌలు దేవుని వాక్యానుసారంగా నేర్చుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన జీవితంలో ఎలా నడుచుకున్నాడంటే, తన జీవితంలో ఎవరిని కూడా దూషించలేదు, ఎవరిని కూడా నిందించలేదు, ఎవరిని కూడా హింసించలేదు. దానినే ఏమన్నారంటే సాత్వికము అన్నారు. నిజంగా భర్త భార్యని హింసిస్తూ ఉంటాడు, భార్య భర్తని హింసిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరిని ఎవరు హింసిస్తారు? తిరిగి పిల్లలు హింసిస్తూ ఉంటారు. వీళ్ళందరినీ ఏం హింసించిద్ది అంటే ఆర్థికపరమైన పరిస్థితులు హింసిస్తూ ఉంటాయి, అంతేనా? ఈ హింసలో అందరం కూడా పాలు పంచుకున్న వాళ్ళమే కదా. ఈ హింసలను మనం తట్టుకోవాలి అంటే, ఈ హింసలు మన దగ్గరికి రాకూడదు అంటే మనం ఏం ఉండాలంట? సాత్వికమైన మనసు మనలో కలిగి ఉండాలి. అయితే మీకు మరొక విషయాన్ని నేను తెలియజేస్తాను. నువ్వు సాత్వికమైన హృదయం కలిగి ఉంటే దేవుడు కూడా నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఇస్తాడంటే సాత్వికమైన పరిస్థితులు ఇస్తాడు. ఒకవేళ నువ్వు ఎటువంటి, చూడండి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 25వ వచనం. దయగలవారి ఎడల నీవు
దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నొందువు, సద్భావము గలవారి ఎడల నీవు సద్భావం చూపుదువు. నీవు దయగా ఉంటే దేవుడు నీకేమిస్తాడు? నువ్వు యథార్థంగా ఉంటే నీ పరిస్థితులకు ఎలా ఇస్తాడు? నువ్వు సద్భావం అంటే మంచి స్వభావం నువ్వు కలిగి ఉంటే నీకేమిస్తాడంట? మంచి స్వభావం ఇస్తాడు. అయితే కింద ఇది చాలా కీలకమైన, మనం పై 3 చదువుతాం, కిందదే మర్చిపోతూ ఉంటాం. ఏంటంటే కింద అంటాడు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండు. అంటే మన జీవితంలో దయ లేకపోతే, మన జీవితంలో యథార్థత లేకపోతే, మన జీవితంలో మంచితనం లేకపోతే మన జీవితంలో ఏమొచ్చిద్దంట? మూర్ఖత్వం. మూర్ఖత్వము అంటే మీకేం తెలియదా? ఎలాగో నేనే చెప్తానని మీరు మౌనంగా ఉంటున్నారా? మూర్ఖుడు అంటే ఎవరు చెప్పినా కూడా వినడు. భలే చెప్పారు. సరే, అటువంటి మూర్ఖులకి దేవుడు ఎలా ఉంటాడంట? వికటము, వికటకవి అంటారు. వికటము అంటే వికటం, వికటేస్తుంది అంటారు కదా. పోనీ వికటం అర్థం కాదే, వికటం అర్థమవుతుందా? ఎవటేస్తుంది అంటారు కదా. అంటే దేవుడు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు దూరం అయిపోతాడు. దానికి గల కారణం ఏంటంటే నీలో ఆ స్వభావం లేదు కదా. కాబట్టి ప్రియులారా, కింద 35వ వచనం చెప్తున్నాడు, నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. దేవుడు సాత్వికం కలిగిన వాడు కాబట్టి ఆయన మనల్ని గొప్ప చేస్తాడు. ఎప్పుడు గొప్ప చేస్తాడు? నువ్వు దయగా ఉన్నప్పుడు, నువ్వు యథార్థుడుగా ఉన్నప్పుడు, తర్వాత సద్భావం అంటే మంచి గుణాలు నువ్వు కలిగి ఉన్నప్పుడు. ఒకవేళ అలా నువ్వు లేకపోతే పెంటను తీసుకువెళ్ళి ఎలా పారివేస్తామో, ధూళిని తీసుకువెళ్ళి ఎలా విసిరివేస్తామో దేవుడు కూడా నిన్నేం చేస్తాడంట? విసిరివేస్తాడు. ఈరోజు క్రైస్తవ జీవితాలలో కూడా మనము గొప్ప స్థితిలోకి వెళ్ళాలి అంటే ఈ లక్షణాలు మనలో ఉండాలి. దయ అంటే ఏమిటి అంటే ఇతరుల అవసరాలలో పాలు పంచుకోవడం. ఈరోజు నిజంగా ఇతరుల అవసరాలలో పాలు పంచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు అగ్గిపెట్టి వెంటనే ఒక పుల్ల అయిపోద్దని గుణం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు లేరా? ఉన్నారు. మరలా తిరిగి వాళ్ళు ఏం చెప్పుకుంటారు? మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారు. అగ్గిపెట్టి దగ్గరే నీ క్రైస్తవం ఏంటో అర్థమైపోతుంది. కాబట్టి ప్రియులారా, సాత్వికము అనేది అది ఎలా కలిగి ఉంటామంటే సాత్వికంలో దయ ఉండాలి, సాత్వికంలో యథార్థత ఉండాలి, సాత్వికంలో ఏముండాలంట? మంచితనం ఉండాలి. ఇవేవి లేకుండా నేను సాధువు జంతువుని, నా పరిస్థితులు ఎలా ఉన్నా నేను కళ్ళు మూసుకుని ఉంటాను అంటే కాదు. సాత్వికం అంటే కళ్ళు మూసుకుని బలహీనంగా కళ్ళు మూసుకుని జుట్టు పెంచుకుని గడ్డం పెంచుకుని ఉండడం కానే కాదు. సాత్వికము అంటే నలుగురికి సహాయపడాలి. సాత్వికం అంటే ఇతరుల ఎడల దయ చూపించాలి. ఆ సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని ఎలా తీర్చుకోవాలంట? అయితే ఈ సాత్వికాన్ని ఆసరాగా తీసుకుని మనుషులను బోల్తా కొట్టిస్తూ ఉంటారు. అంటే లోకల్లో అంటూ ఉంటారు కదా, మంచితనాన్ని చేతగానితనంగా వాడుకుని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈరోజు నిజంగా కొంతమంది అవసరం వస్తే అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. అవసరం తీరాక అసలు దరిదాపుల నేను కూడా కొంతమంది పేర్లు అవన్నీ చెప్పలేం, కానీ ఒక ఆమె క్రమంగా మన దగ్గర కుటుంబం క్రమంగా మన దగ్గరికి వస్తున్న పరిస్థితి. అయితే ఈ మధ్య రాని పరిస్థితి. నేను రోడ్డు మీద వెళ్తుంటేనే అంటే పొరపాటున వందనాలు ఎక్కడ చెప్తానని, అందుకే నేను కూడా ఎవరికి వందనాలు చెప్పను. వాళ్ళు చెప్పేదాకా ఆగుతా. వాళ్ళు ఏ స్వభావంలో ఉన్నారో మనకి ఎలా తెలుస్తుంది? కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈరోజు సాత్వికము అనే లక్షణము కేవలం సంఘంలో కాదు, బయట వాళ్ళ ఎడల కూడా మనం ఏం చేయాలంట? చూపించాలి అని అయితే ఇప్పుడు ఒక ప్రశ్న రావాలి మీకు. ఇది మనం సాత్వికంగా ఉంటే మనకేంటి లాభం అసలు? అంతేనా? సాత్వికంగా ఉంటే మనకేంటి లాభం? పెద్ద మనిషిగా వ్యవహరిస్తే మనకేంటి లాభం? అంతేనా? అయితే కొన్ని లాభాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథము 76వ కీర్తన. కీర్తన గ్రంథము 76వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకుందాం. దేశములో శ్రమ నొందిన వారందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునొక దేవుడు లేచినప్పుడు భూమి భయపడి, అదే చదువుతున్నానా నేను? ఓకే. భూమి భయపడి ఊరకుండెను అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే సాత్వికం కలిగి మనం ఉన్నప్పుడు
శ్రమ పొందిన మనల్ని రక్షించడానికి దేవుడు ఉంటాడు. ఈరోజు సాత్వికము అనే స్వభావం నువ్వు కలిగి ఉన్నప్పుడు నీకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో నిన్ను రక్షించడానికి దేవుడే ఏం చేస్తాడంట? సహాయకారుడుగా ఉంటాడు. ఈరోజు మీరు ఎప్పుడైనా చూడండి, సాత్వికమైన మనసు కలిగి ఒకవేళ అప్పుడు నష్టపోతారేమో, భవిష్యత్తు ఎప్పుడు కూడా నష్టం జరగదు. తర్వాత అలా మనం చూస్తూ ఉన్నప్పుడు కీర్తనలు 147వ కీర్తన, ఈ కీర్తన గ్రంథంలోనే కొన్ని విషయాలు మనం చదువుదాం. కీర్తనలు 147వ కీర్తన 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. ఒకవేళ సాత్వికమైన స్వభావం వల్ల ఈ సమాజానికి దేవునికి నువ్వు దీనుడుగా నువ్వు కనబడితే నిన్ను లేవనెత్తేది ఎవరంట? నీ ఆర్థిక పరిస్థితులను లేవనెత్తడానికి నువ్వు 4-5 రకాల పనులు చేస్తూ ఉంటావు. నీ కుటుంబ పరిస్థితులను లేవనెత్తడానికి నువ్వు రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉంటావు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నువ్వు రాత్రింబగళ్ళు కష్టపడినా కూడా నీ కుటుంబం పైకి వెళ్ళదు. దానికి గల కారణం ఏంటంటే, నువ్వు సాత్వికం లేదు కదా, నీలో దీన హృదయం లేదు కదా, నీలో దయాళత్వం లేదు కదా, నీలో యథార్థత లేదు కదా, నీలో మంచితనం లేదు కదా. ఈ గుణగణాలు లేనప్పుడు నీ జీవితము ములుపు ఎక్కడ ఆగిపోయిందో అక్కడే ఉండిపోయింది. కానీ నీ అభివృద్ధిని ఎన్నడూ కూడా నువ్వేం చేయలేవంట, చూడలేవు. అంటే చూసారా, సాత్వికానికి మన జీవితానికి ఎంతో కనెక్షను ఉంది. మనకు అర్థం కాదు అది. మాటికి మాట ఒక్కోసారి కొంతమంది సేవకులు బాధపడుతూ ఉంటారు. మొన్న ఒక సంఘంలో ఏం చెప్పారంటే, సంఘంలో సంఘ పెద్దలు ఇలా ఉండాలి, వ్యభిచారులుగా ఉండకూడదు, ఒక భర్తకి ఒక భార్య ఉండాలి అన్నారంట. సంఘస్థులు అందరూ లేచారంట. ఏమి వ్యభిచారులాగా ఉన్నావా, మా దగ్గరికి ఎందుకు వచ్చి చెప్పావు అన్నాడంట. సంఘంలో అన్నాడంట. అంటే బైబిల్ చెప్తుంది అది. ఎవరు చెప్పట్లా? మేము చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. ఎలా ఉండకూడదో చెప్తుంది. ఎవరు ఉలిక్కి పడతారు ఆ పదానికి? తప్పు ఉన్నోళ్ళే ఉలిక్కి పడతారు. అంతేనా? నేను చెప్పా, మా సంఘాన్ని దేనిలో అయినా మెచ్చుకోవచ్చు అంటే దీనిలో మెచ్చుకోవచ్చండి అన్న. ఎందుకంటే నేను వాక్యం చెప్పగానే ఎవ్వరు ఏం అడగరండి. పొరపాటున నేను తప్పు అన్నా కూడా నన్ను ఏం అనుకోరు. నిద్రపోతున్నారేమో అని అనుకున్నాడు ఆయన. కాదు, నిద్ర లేసే వింటారండి అని చెప్పి. అంతేనా? లేసే వింటున్నారా మీరందరూ? ఓకే. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, క్రైస్తవ సమాజంలో వింటున్న వాక్యము ఒక్కోసారి మనకు చాలా క్రూరంగా వినపడవచ్చు. ఆ క్రూరముగా మనల్ని ఉండమని కాదు, అలా క్రూరులుగా మనం ఉన్నామని కాదు, అలా క్రూరంగా మనము ఉండకూడదని. అలాగే దీనత్వము మనకు ఎప్పుడు గొప్ప స్థితిలోకి మనల్ని నడిపిస్తుంది. అదే కీర్తనలో 149వ కీర్తన చూద్దాం. 149వ కీర్తన 4వ వచనం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఎవరైతే సాత్వికం కలిగి ఉంటారో దేవుడు వారి ఎడల ఏం కలిగి ఉంటాడంట? ప్రీతి కలిగిన వాడు. ఈరోజు నిజంగా మనం సాత్వికం కలిగి ఉండడం వల్ల దేవునికి ఇష్టలం అవుతాం. తర్వాత చెప్తున్నాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. నిన్ను ప్రొటెక్ట్ చేసేది, నిన్ను రక్షించేది, నీకు సహాయకరంగా ఉండేది ఎవరంటే దేవుడే. కాబట్టి ప్రియ సహోదరులారా, మీ జీవితంలో సాత్వికమైన స్వభావాన్ని కలిగి ఉండండి. ప్రియ సహోదరులారా, పరిస్థితులలో సాత్వికమైన స్వభావం కలిగి ఉండండి. మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా దయ, యథార్థత, మంచితనము, ఈ లక్షణాలను మీకు దూరము చేసుకోవద్దు. వీటికి మీరు దూరం అయ్యారంటే దేవునికి వికటం అవుతారు. వీటికి మీరు దూరం అయ్యారంటే దేవుడు మిమ్మల్ని ఇష్టపడరు. వీటికి మీరు దూరం అయ్యారంటే దేవుడు మిమ్మల్ని ఏం చేయడంట? రక్షించడు. ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తా. 2014లో నేను వరుణ్ మోటార్స్లో పనిచేసేవాడిని. నాకు కేసరపల్లి బ్రాంచ్లో జాబ్ వేశారు. అయితే నాకు ప్రతిరోజు ప్రార్థనకి వెళ్ళే అలవాటు. అప్పుడు సార్ ఇక్కడ 6ంటికి వర్క్ అయిపోతుంది, నేను వెళ్ళేపాటికి 8 అవుతుంది, నాకు కుదరట్లేదు సార్, మీకు అవకాశం ఉంటే నన్ను 4ంటికి పంపించేయండి, కావాల్సి వస్తే నీ 4 వరకు నేను చాలా బాగా కష్టపడతాను, నాకు ఇచ్చిన వర్క్ నేను ముగిస్తానని చెప్తే సరే మంచిది వెళ్ళిపో అన్నాడు ఆయన. ఒకటే మాట. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ లక్షణాలను మనం నేర్చుకోవాలంటే ఈ కేంద్రంలోకి ఖచ్చితంగా రావాలి. ఈ కేంద్రంలో రావాలి అంటే మనకి ఎన్నో ఆటుపోట్లు అడ్డంకులు వస్తాయి. వాటన్నిటినీ కూడా మరలా మనము
డోర్స్ ఓపెన్ చేసుకుని ఏం చేయాలంట, ముందుకు వెళుతూ ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇది నేర్చుకోవడము తేలికైన పని కాదు. దీని కొరకు నీ సమయాన్ని వీక్షించాలి, దీని కొరకు నీ స్వభావాన్ని మార్చుకోవాలి, దీని కొరకు సమాజంలో నువ్వు కొంత కోల్పోవాలి, కొంత ఏమైపోతావంట, నష్టపోతావు. ఆవునే ఎందుకు సాధు జంతువు అంటారు చెప్పగలరా? ఆవునేనా అనేది సాధు జంతువు అని? ఆవునే ఎందుకంటారు? ఎవరిని ఏమందో, పాలు పితికేటప్పుడు కాలేసి కొట్టిద్ది, కానీ దాన్ని ఏమంటారు, సాధువే అంటారు. కుట్నా ఎందుకు అంటారు? అయితే ఆవు ఎంతో పోషకమైన ఆహారాన్ని మనకిస్తూ తను ఏమవుతుందంట, బలహీనపడుతుంది. ఈరోజు సాత్వికం కలిగిన మనము కూడా మన జీవితంలో నలుగురికి మేలు చేస్తున్నప్పుడు మనం కూడా ఏమైపోతాం, ఒక్కోసారి బలహీనపడతాం. బలహీనపరచబడినంత మాత్రాన మనమేమి నష్టము, మనం ఏమి అయిపోవంట, నష్టపోం. కాబట్టి ప్రియ సహోదరులారా, సాత్వికమైన స్వభావంలో మనం ఒక్కోసారి ఏమైపోతామంట, బలహీనపరచం. ఈ బలహీనత ఎల్లవేళలా ఒకలాగా ఉండదు. మీరు ఎప్పుడైనా విత్తనాన్ని నేల మీద వేసినప్పుడు, అయ్యో డబ్బాలో ఉండవలసింది నన్ను నేల మీద పడేశారే అని విత్తనం బాధపడితే, అయ్యో విత్తనం నా మీద ఇసుక వేసారే అని బాధపడితే, విత్తనం నా మీద నీళ్లు పడ్డాయి అని బాధపడితే, విత్తనం నా మీద ఎండపడిందని బాధపడితే, పడేది ప్రతీది కూడా నీకు ఈరోజు ఇబ్బంది ఏమో, కానీ రేపటి రోజు నీ వల్ల నలుగురికి ఏమవుతుందంట, ఉపయోగం. ఈరోజు నిజంగా మనం నలుగురికి ఎందుకు ఉపయోగపడాలి అంటే, ఆ నలుగురికి ఉపయోగపడే నీవు నీ జీవితంలో, ఆ నలుగురికి ఉపయోగపడే నీ జీవితము నలుగురి కొరకు కాదు, అది దేవుని కొరకు ఉపయోగపడుతున్నామని తెలుసుకో. ఈరోజు నిజంగా సంఘంలో బాగా పరిశీలన చేస్తే ఒకరికి ఒకరు సహకారులుగా ఉండని సంఘంగా ఉంటుంది మన సంఘం. నిజమా అబద్ధమా? అది నా మాట మీకు అర్థమవుతుందా? ఒకరికి ఒకరు ఎన్నడూ కూడా సహకరించుకొని సంఘంగా ఉంటుంది. అయితే అలా మంచిది కాదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనం అందరి ఎడల కూడా సాత్వికమైన స్వభావం ఉండాలి. అయితే ఈ సాత్వికమైన స్వభావం అంటే దేవునికి ఇష్టలం అవుతాము, దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు, దేవుడు మనకు రక్షణను దయచేస్తాడు, దేవుడు మనల్ని ఆనందానికి పాత్రలుగా మనలను చేస్తాడు. అయితే ఈ సాత్వికమైన స్వభావం అబ్రహాములో ఉంది కాబట్టి అబ్రహాముకి దేవుడు కానాను అనే దేశాన్ని ఇచ్చాడు. అంతేనా? ఈ సాత్వికమైన స్వభావంలో కొంత అవకతవకలు ఎవరిలో ఉన్నాయంటే మోషేలో ఉంది కాబట్టి కానాను దేశాన్ని పొందలేకపోయాడు. ఈ సాత్వికమైన స్వభావము యేసు క్రీస్తులో ఉంది కాబట్టి క్రీస్తు పేరట ఈ రోజుకి కూడా మనం కూర్చోగలిగాం. అంతేనా? ఒకవేళ యేసు క్రీస్తు కోపం వచ్చి ఆయన ఒక్క దూతను పిలిస్తే రోమా ప్రభుత్వం మొత్తాన్ని కూడా ఏం చేయగలిగిద్దో తెలుసా? ఊడ్చివేసింది. రెహబాము దగ్గర ఒక్క దూతే 184,000 సైన్యాన్ని ఏం చేసిందంటే చంపేసింది. ఒకవేళ యేసు క్రీస్తు టెంప్ట్ అయి కోపపడితే అతన్ని గుద్దినోడి మీద, ముళ్ళ కిరీటము పెట్టిన వాడి మీద, కొరడాలు పెట్టి కొట్టిన వాడి మీద, ఉమ్ము వేసిన వాడి మీద ఒకవేళ యేసు కోపగించుకుంటే, తన సాత్వికము అనే ఒక గీతను దాటితే మన జీవితాలకు ఏం లేదో తెలుసా? రక్షణ లేదు. ఈరోజు నిజంగా సాత్వికం అనే గీత నీ చుట్టూ కూడా గీసుకో. చెప్తూ ఉంటాడు అనమాట సామెతల గ్రంథంలో. ఏమంటాడంటే, మీరు తీయక్కర్లేదు కానీ ఏ వ్యక్తి అయితే తన కోపాన్ని అణుచుకోలేడో తన జీవితము ప్రాకారము లేని గోడ వంటిది. అంటే ప్రాకారం, నీ జీవితానికి వాక్యము అనే ప్రాకారం వేసుకో, నీ జీవితానికి సాత్వికము అనే ప్రాకారం వేసుకో, నీ జీవితానికి దయగలిగిన, యథార్థత కలిగిన, మంచితనము అనే ప్రాకారాన్ని వేసుకో. అప్పుడు దానిలోకి కూడా ఎవరు దేవుని తప్పిస్తాడో తెలుసా? చెడ్డ వాళ్ళందరినీ అవతల ఉంచుతాడు, మంచి వాళ్ళని మాత్రమే నీ జీవితంలోకి. ఒక్కోసారి మనం అంటాం, నా జీవితంలోకి ఏ ముహూర్తంలో అడుగు పెట్టావో అని అంటూ ఉంటారు. అని అన్నారు ఎవరినైనా? ఎక్కువగా ఎవరిని అంటారు ఈ పదం? భార్యని అంటారు, లేదా భర్తను అంటారు. ఎక్కువ శాతం పాపం భార్యలు కూడా మంచోళ్ళే, భర్తలను అనరు. అంతే కదా? అలా ఏం లేదు, సమపోటీగా అంటూ ఉంటారా? అయితే ఎప్పుడైనా మన పరిధిలోకి వాళ్ళు మన జీవితంలోకి వచ్చారంటే నీ గుణాన్ని బట్టి దేవుడు ఏదైనా ఇస్తాడు, నీ గుణాన్ని బట్టి దేవుడు ఏదైనా నీకు దయచేస్తాడు. అయితే ప్రియులారా, ఈరోజు సాత్వికము అనే స్వభావం ఒకవేళ నీకు కలిగి ఉంటే మరి నీకేమిస్తాడంటే, ఇప్పుడు మత్తయి సువార్త చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇప్పటిదాకా సాత్వికం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉంటే సంతోషంగా ఉంటాము, సాత్వికం కలిగి ఉంటే దేవుడికి ఇష్టడం అవుతాము,
సాత్వికం కలిగి ఉంటే దేవుడు రక్షిస్తాడు, సాత్వికం కలిగి ఉంటే దేవుడు ఆనందపరుస్తాడు అన్నదాకా చదివాం కదా. వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని అంటున్నాడు. ఎవరైతే సాత్వికమైన మనసు కలిగి ఉంటారో వాళ్ళు ఏం స్వతంత్రించుకుంటారంట? భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. భూలోకాన్ని స్వతంత్రించుకోవడము అంటే, భూలోకంలో స్వతంత్రించుకోవడం అంటే ఏంటంటే, అబ్రహాముకు ఏమీ లేకుండా ప్రారంభమయ్యాడు, సాత్వికంగా ఉండడం వల్ల చాలా కోటీశ్వరుడు అయ్యాడు. అదేనా? అది కాదా? భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే ఏంటి? కొంతమంది అంటారు నా మనసును నువ్వు గెలుచుకున్నావు అని అంటారు కదా. అలాగే సాత్వికం కలిగి ఉంటే ఏది గెలుచుకుంటావంట? మనకి బాగా అర్థం కావాలంటే ఈ సాత్వికము గుణం వల్ల మనం సంపాదించుకునేది ఏమిటి అంటే మనకి క్లియర్గా తెలియడానికి హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ మనకి ఇక్కడ ఏం లేదంట? ఒక స్టాండర్డ్ ఇల్లు లేదు. చాలామంది ఇల్లు కట్టినప్పుడు అంటారు బెల్ట్ కట్టావా, ఇంకోటి ఏంటండి బెల్ట్ వేసావా, పునాది వేసావా, కాంక్రీట్ సరిగ్గా ఉందా అంటూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నిలువరమైన పట్టణం అంటే స్టాండర్డ్ హౌస్ మనకి ఇక్కడ లేదు. స్టాండర్డ్ హౌస్ మనకి ఇక్కడ లేదు. నీ శరీరం ఇక్కడ స్టాండర్డ్ కాదు, నువ్వు కట్టుకున్న ఇల్లు నీకు స్టాండర్డ్ కాదు. ఈ కంటిన్యూ దీనిలో మనం కాలేం, ఈ శరీరంలో ఎక్కువ కంటిన్యూ కాలేం, ఈ భూమి మీద ఎక్కువ మనం కంటిన్యూ కాలేం. కానీ కంటిన్యూగా ఉన్న పట్టణం ఏంటో తెలుసా? అక్కడ చెప్తున్నాడు, ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నాము, వెదుకుచూ ఉన్నాము. ఎక్కడ ఉంటాం మనం? చివరికి నీ పౌరస్థితి ఎక్కడంటండి? పరలోకం. అంటే పరలోకము నువ్వు చేరాలి అంటే భూమి మీద ఏ గుణం ఉండాలి? సాత్వికం. మీకు ఏమైనా అర్థమవుతుందా నా బోధ? నిన్నే ఒక సేవకుడు వచ్చాడు, సంఘం ఏం పెరగట్లేదు బ్రదర్, 2.5 సంవత్సరాలు అయింది అని అన్నా. సరిగా బోధించట్లేదేమో, ఒకసారి సరి చేసుకో అన్నాడు. చెప్తున్నాను, బాగానే వింటున్నారు అన్న. ఓకే, చాలాసేపు మాట్లాడాడు. నీది గ్రాఫ్ ఉంది కదా, గ్రాఫ్ తెలుసా మీ అందరికీ? గ్రాఫ్ అంటే ఇలాగ వెళ్ళింది, అదే కదా? అలా కదా? ఎలా వెళ్ళాలి? గ్రాఫ్ అంటే ఇలా ఎదగాలి. అంటే సంఘం కూడా గ్రాఫ్ పెరగడం అంటే ఎలా పెరగాలి? ఇలా పెరగాలి. కానీ సంఘము యూటర్న్ తీసుకుని ఇలా వెళ్తుంది. ఎందుకు ఇలా వెళుతుంది అంటే ఒకవేళ ఏదో పొరపాటు జరుగుతుంది అనుకుంటా అని అన్నాడు. ఏం పొరపాటు జరుగుతుంది బ్రదర్? వచ్చాక 2 వర్షిపులు పెట్టాం, వచ్చాక స్త్రీల గృహదర్శనాలు పెట్టాం, వచ్చాక స్త్రీల కూడికలు పెట్టాం, వచ్చాక సాధ్యమైనంత వరకు బయట మీటింగులు పెట్టాం, వచ్చాక కుటుంబాల్లో కార్యక్రమాలు పెట్టాం, సాధ్యమైనంత వరకు మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇంకా వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా మంచినీళ్ళు తప్ప ఏది ఇవ్వద్దని కూడా చెప్పాం బ్రదరు అని చెప్పాం. ఇన్ని చేస్తున్నా ఎదగట్లేదంటే ఆలోచించాలి ఒకసారి అన్నాడు. ఎందుకు ఎదగట్లేదు అంటారు మీరు చెప్పండి? ప్రశ్న మీకు అర్థమైందా? ఈ గ్రాఫ్ ఇలాగ కాకుండా ఇలాగ ఎందుకు వెళుతుంది అంటే ఏం చెప్తారు ఒకవేళ మీరు? అంటే మన జీవితంలో మనం వింటున్నాం కానీ దానిని మలచలేకపోతున్నాం. మీరు ఎప్పుడైనా కూడా ఒక మిషనరీలో ఒక విస్తరాకుగా పుట్టదు, ఒక మిషన్ ఉంటుంది, మిషన్లో వేస్తారు చక్కగా. ఆ మెటీరియల్ చివరికి వచ్చేపాటికి ఏమైంది? ప్లేట్గా. ఈ ప్లేట్ సరిగ్గా రావట్లేదు అంటే ఆ మిషన్లో ఏదో ప్రాబ్లం ఉంది, అంతేనా? మెటీరియల్ మంచిదే, వాక్యం ఎప్పుడు మంచిదే, కానీ ఎక్కడో డిఫాల్ట్ ఉంది, మలచలేకపోతుంది. ఈ వాక్యం మీరు వింటున్నారు కానీ మీ శరీరాలనే ఈ మిషనరీని మలచలేకపోతున్నారు. వింటున్నారు పాపం, విన్నప్పుడు చాలా ఆనందపడుతున్నారు, అవును కదా నాలో లేదు కదా. అది వాళ్ళు గొప్ప గుణం ఏంటో తెలుసా? మనలో లేదని తెలుసుకుంటాం, పక్కనోళ్ళలో లేదని కూడా మనకే అర్థమవుతుంది. కానీ అది మనం కలిగి ఉండాలనేది మాత్రం మనం ఏమైపోతున్నాం? మర్చిపోతూ ఉన్నాం. నిజంగా ఒక్కోసారి వాక్యం చెప్తున్నప్పుడు నాకు తెలుసు కదా, మీ అందరితో సహకారంగా ఉంటా కదా, కొంతమంది వాక్యం కొంతమంది కనెక్ట్ అవుతూ ఉంటుంది, తెలియకుండానే కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు టీవీలు ఉండేవి, పైన యాంటీనాలు ఉండేవి, ఇలా తిప్పుతూ ఉంటే వస్తుంది, ఒక్కోసారి ఇలా తిప్పితే రాదు. అలాగే ఒక్కోసారి వాక్యం ఇలా తిప్పుతున్నప్పుడు కొంతమందికి తగులుతూ ఉంటుంది. తగిలినా కూడా నేను చెప్పాల్సిందే, నేను ముందే రాసుకుంటా, ఇలాగా మీ కొరకు నేను చెప్పట్లా, నేను ముందే రాసుకుంటా, నేను మర్చిపోతానని. అలాగా ఒక్కోసారి ఇలా వాక్యం చెప్తున్నప్పుడు కొంతమందికి యాంటీనా తగిలినట్టు బుసుక్కుమని తగిలిద్ది. తగలగానే నవ్వుకుంటూ ఉంటారు, కొంతమంది బాధపడుతూ ఉంటారు, నా కోసమే అన్నాడని బయట చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ నేను చేయగలిగింది ఏమీ
లేదు. నేను చెప్పాల్సింది నేను చెప్పగలను. మార్చుకోవాల్సింది మీరు కాదు, మనం. ఎవరండి? మనం. నిజంగా నా జీవితంలో జరిగిన ఇంకొక విషయం మీకు చెప్తాను. నిన్నే పోయిన ఆదివారం ఓర్పు అనే ఒక పాఠం చెప్పా. ఈ వారంలో నాకు వచ్చిన తలకాయ నొప్పికి నేను చాలా బ్లాస్ట్ అయిపోవాలి. ఓర్పు అనే పాఠం చెప్పాం కదా. ఓర్పు ఎప్పుడు కూడా మేలే చేసేది కదా. ఓర్చుకోవాలని ఓర్పు అని అనుకున్నా. నిజంగా అది గుర్తు పెట్టుకుంటే ఓర్పుగా ఉండగలం. ఒకవేళ గుర్తు పెట్టుకోకపోతే, ఈరోజు నిజంగా కేవలం వాక్యాన్ని సంఘములో మాత్రమే గుర్తుపెట్టుకుంటే మీ జీవితాలు ప్రపంచానికి మంచిగా రాలేవు. ఎందుకు మీరు గుర్తుపెట్టుకోవాలంటే వాక్యమే మిమ్మల్ని ఆశీర్వాదానికి పాత్రలుగా చేస్తుంది. ఆశీర్వాదము అంటే అర్థం ఏంటంటే ఆనందము, సంతృప్తిగా చేస్తుంది. ఆ వాక్యమే మిమ్మల్ని దేనికి వారసులుగా చేస్తుంది అంటే అక్కడ చెప్తున్నాడు, భూలోకమును స్వతంత్రించుకుందరు. అయితే ఇది భౌతికమైన లోకం కాదు, పరలోకం అని అనుకోండి. ఈరోజు దైవ లక్షణాలు మీరు ఈ భూమి మీద ఉండడం వల్ల పరలోకాన్ని స్వతంత్రించుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఒకవేళ కేవలం నేను వింటానయ్యా, నేను ప్రవర్తించలేను, నాకు ఇవ్వగలరా అంటే ఇచ్చేది పరలోకం, మనుషులు కాదు. మనుషులైతే ఒక్కోసారి జాలి పడతారేమో, కానీ ఆయన పరిధి దాటి ఆయన ఎప్పుడు పరలోకాన్ని అందరికీ ఇవ్వడు. ఎవరైతే దయ ఉంటుందో, ఎవరైతే ఇంకోటి ఏంటండి యథార్థత ఉంటుందో, ఎవరిలో అయితే మంచితనము ఉంటుందో, ఎవరిలో అయితే సాత్వికం ఉంటుందో వాళ్ళకే ఏ స్థానం ఉందంట? పరలోక స్థానం ఉందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ఈ భూమి మీద నువ్వు చేయవలసిన ఒక 2 విషయాలు నేను తెలియజేసి ఇంక ఈ వాక్యాన్ని అయితే నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత. ఈరోజు సంఘము మధ్య ఏముండాలంట? బంధము ఉండాలి. బంధము అంటే వారి కొరకు ఏదైనా చేయగలిగే మనసు ఉండాలి. వారి కొరకు 4 అడుగులు వేసే పని ఉండాలి. వాళ్ళ కొరకు 4 చేతులు కలిపే అవకాశం కూడా ఉండాలి. ఈరోజు సంఘంలో 4 చేతులు వేస్తూ ఉన్నారా? 4 అడుగులు వేస్తూ ఉన్నారా? ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరిని ఒకడు ఏం చేయాలంట? సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన. మీరు దేనికి పిలువబడ్డారంట? దీర్ఘశాంతంగా ఉండడానికి. ఈరోజు నిజంగా దీర్ఘశాంతంగా మనం ఉండగలుగుతున్నాం. శాంతం కాదు ఇక్కడ, లాంగ్, దీర్ఘశాంతం అని చెప్తున్నాడు. ఒకవేళ పెద్ద శాంతం అంటారు కదా, చిన్న శాంతమే మన దగ్గర లేదు. పేరులో మాత్రం శాంత, కరుణ అని పెట్టుకుంటారు, కానీ పేర్లకు తగ్గట్టు జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రియులారా, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే క్రైస్తవులు దేనికి పిలువబడ్డారు అని క్వశ్చన్ మార్క్ వేస్తే మన అందరం కూడా దీర్ఘశాంతంగా ఉండడానికి పిలువబడ్డాం. అంతేనా? తర్వాత చెప్తున్నాడు, సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. అంటే పరిస్థితులు బాగోకపోతే ఈ వాక్యాన్ని మోషే దగ్గర పెట్టండి, ఈ వాక్యాన్ని అబ్రహాము దగ్గర పెట్టండి, ఈ వాక్యాన్ని క్రీస్తు ప్రభు దగ్గర పెట్టండి. వాళ్ళు అలాగా జీవించారు. కానీ మోషే పిలువబడిన పిలుపుకు కొంచెము ఆయన ఏమయ్యాడంట? కోపపడ్డాడు. ఎన్నిసార్లు కోపపడ్డాడు మోషే చెప్పండి? ఒక్కసారి కోపపడితేనే అంత నష్టపోయాడంటే నిజంగా జీవితంలో నువ్వు ఎన్నిసార్లు కోపపడతావు? ఈ వారం రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో మర్యాదస్తుడిగా మాట్లాడకుండా ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు చూడండి. కొంతమంది అంటాం మర్యాద ఉండాలిగా, పెద్దోడు మాట్లాడుతుంటే వినాలి. కొంతమంది మర్యాదస్తులు ఉంటారు, కొంతమంది మర్యాదస్తులు ఉంటారు. మాటల్లో మధ్యలో దూరుతూ ఉంటారు. అర్థమవుతుందా నా మాటలు మీకు? ఇంకో అరగంట చెప్పినా వినేటట్టున్నారు మీరు. టైం అయిపోయింది. అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే మనం పిలువబడ్డాం. దేనికి పిలువబడ్డాం? దీర్ఘశాంతం. అయితే ఆ దీర్ఘశాంతములో నువ్వు ఆ శాంతాన్ని ఎలాగా ముందుకు తీసుకెళ్లాలంటే వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి అని చెప్తున్నాడు. ఇంగ్లీష్లో ఏం చెప్తున్నాడంటే ఎనదర్ ఇన్ లవ్. ఎప్పుడు నడుచుకోగలవంటే ఇతరుల మీద నీకేమున్నప్పుడు? ప్రేమ ఉన్నప్పుడు. ఈరోజు ఆ ప్రేమ లేనప్పుడు చూడండి, ప్రేమ లేనప్పుడు చెప్పే మాట సోదిగా ఉండిద్ది. ప్రేమ ఉన్నప్పుడు సోది కూడా అమృతంగా ఉంటుంది. అంతేనా? దేవుని మీద ప్రేమ ఉన్నప్పుడు కళ్ళు మూసినా నిద్ర పట్టదు. దేవుని మీద ప్రేమ లేనప్పుడు కళ్ళు మూయకుండానే కూడా నిద్ర వస్తూ ఉంటుంది.
అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ మనం వచ్చింది నేర్చుకోవడానికి, ఇక్కడ మనం వచ్చింది సమాధానంగా ఉండడానికి, ఇక్కడ మనం వచ్చింది ఐక్యతగా ఉండడానికి. ఎప్పుడైనా సంఘము మీ ఇంట్లో పని ఉంది కదా, మీ ఇంట్లో ప్రార్థన ఉంది కదా, మా కుటుంబం అంతా ఇక్కడే ఉండి పని చేస్తాం అన్న కుటుంబాలు 2 ఉన్నాయా? 2 చాలు. ఎన్ని? అందాక వద్దు. సేవకుడు కుటుంబంలో ప్రార్థన జరిగితే సేవకులు మీరు పక్కన ఉండండి, మేము మీ ఇంట్లో పని చేస్తాం అన్న కుటుంబం ఉందా? పోనే అలా చేస్తే మాకెందుకు గుండెపోట్లు వస్తాయి? వాస్తవానికి మాకు వచ్చే గుండెపోట్లు మా భారాల వల్ల, మా టెన్షన్ల వల్ల కాదు. సేవకులకు వచ్చే గుండెపోట్లు సంఘం వల్లే. ఎందుకు అంటే దీర్ఘశాంతంగా ఉండి 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 ఆ హోల్స్లో ఇరుక్కుపోతూ ఉన్నాయి. కాబట్టి నాకు కూడా రేపు ఆ పోటు వస్తే దానికి కారణం ఎవరు? మీరే. నాకు ఒకవేళ బీపీ వస్తే దానికి కారణం ఎవరు? మీరే. నమ్ముతారా నమ్మట్లేదా? దానికి వైద్యం చేయించాల్సింది కూడా ఎవరు? మీరు చేయించరు. నేను బలంగా చెప్తా, మీరు పొరపాటుని చేయించరు. మొన్న ఒకళ్ళు అడిగారు, ఎవరికి బాగోపోయినా నువ్వు వెళ్తావు, ప్రార్థన చేస్తావు, 10 మందిని వెళ్ళమంటావు కదా, మరి మీ అమ్మాయికి బాగాలేదు కదా, ఇంత సీరియస్గా క్రిటికల్ కండిషన్కి వెళ్ళింది కదా, మీ ఇంటికి ఎవరు రాలేదేంటి అని ఒకళ్ళు నన్ను అడిగారు. సర్లేండి అని అన్నా. ఏంటండి? సర్లేండి. నిజంగా ఈ ఐక్యత మనలో లేదు. ఏదో చెప్తున్నా కాబట్టి వింటున్నారు, అంతేగాని ఇతను నా సేవకుడు, నేను సంఘ విశ్వాసిని, మేము ఐక్యముగా ఉండాలి అనే మనసు మీలో లేదు. కాబట్టి మీరు చేసే కార్యక్రమాల్లో మాకు ప్రాధాన్యత ఉండదు. అది చావు అవ్వచ్చు, అది సంతోషం అవ్వచ్చు, అది బాధ అవ్వచ్చు, అది దుఃఖం అవ్వచ్చు. ఎందుకు అంటే మేము కేవలం చెప్పేవారిగా చూస్తున్నారు కాబట్టి మీ ఆనందంలో మాకు పాలు లేదు, మీ సంతోషంలో మాకు పాలు లేదు, మీ బాధలో మాకు పాలు లేదు. మా పని ఏంటంటే తాళి కట్టే ముందు ప్రార్థన చేయడం, సమాధి పెట్టే ముందు ప్రార్థన చేయడం, అంతే కదా మా పని. మహా అయితే మీ అబ్బాయి పుట్టినరోజు వెళ్ళమన్నారు, వాక్యం చెప్పాలనుకో నేను తెగ ప్రిపేర్ అయ్యి వెళ్ళిన తర్వాత ఫోటో దిగాలి బ్రదర్, మోకరించండి అన్నాడు. ఎందుకు మోకాలన్నా? ఆ పిల్లోడు ఎంత ఉంటాడు, ఆ పిల్లోడికి తగ్గట్టు నేను కూడా ఉండాలంటే ఏం చేయాలి? మోకాలే. నన్ను మోకాలే ఏమన్నా? సరే వేయాలిగా, వేసా. కేక్ కోసారు, పెడతా అన్నారు, వద్దులేండి నాకు షుగర్ ఉందిగా అన్న. అంటే కేవలం కేకులు కోసేవారిగా, తాళిలు కట్టేటప్పుడు ప్రార్థన చేసేవారిగా, రిటైర్మెంట్ అయిపోయినప్పుడు ఒక భోజనం తినేవాళ్ళుగా, సమాధిలో తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క ఎన్ని గుప్పిలు వేయాలి మేము? ఇది బాగా తెలుసు. అది వేసే వారిగా మాత్రమే ఎవరిని చూస్తున్నారంట? అలా కాకుండా సేవకుడు నా తండ్రి లాంటి వాడు కదా, సేవకుడి చేత నా స్వభావాలను నేను మార్చుకోవాలి కదా. ఈ గుణము లేని స్థానిక సంఘాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, దానికి గల కారణం ఏంటంటే సంపూర్ణమైన వినయం మనలో లేదు. వినయం కాదు ఇక్కడ చెప్తుంది, మరలా ఇక్కడ అన్ని లాంగ్ పదాలే వాడుతున్నాడు. దీర్ఘశాంతము, సంపూర్ణమైన వినయం. వినయము అంటే లోపడడం. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి కొన్ని విషయాలు చెప్తూ ఉంటా, పబ్లిక్గా 10 సార్లు చెప్తూ ఉంటా మైక్లో, అయినప్పటికీ కూడా ఆచరించని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆచరించరో మనకు తెలియదు, కానీ వాళ్ళు వినయ మనసు వాళ్ళలో లేదని మాత్రం నేను చెప్పగలను. కాబట్టి ప్రియ సహోదరులారా, మనలో ఆ గుణాలు లేకపోతే మనము దేవునికి ఇష్టలమై ఉండమని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. చివరిగా ఒక్క వచనాన్ని నేను తెలియజేసి ఈ వాక్యాన్ని అయితే నేను ముగిస్తాను. గలతీలు రాసిన పత్రిక 2 వచనాలు చూద్దాం. ముందు గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకుందాం. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. అటువంటి వాటికి నియమము లేదు, అటువంటి వాటికి విరోధంగా నువ్వు కూడా ఉండద్దు. అందరి ఎడల ప్రేమగా ఉండడం. చూడండి, నిజంగా ప్రేమ అంటే ఎవరి మీద చూపిస్తాం అంటే మన కుటుంబం ఎడలే ప్రేమ చూపిస్తూ ఉంటాం. సంతోషం ఎవరితో ఉంటామంటే మన కుటుంబంతోనే సంతోషంగా ఉంటాం. సమాధానం ఎవరితో ఉంటామంటే మనకు సహకరించే వారితోనే సమాధానంగా ఉంటాం. దీర్ఘశాంతం ఎవరి ఎడల ఉంటుందంటే మన పిల్లల ఎడలే ఉంటుంది. దయాళత్వము అన్నీ మన 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 కానీ భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు కలిగి ఉన్న స్వభావాన్ని అందరి ఎడల కూడా ఉంటున్నారు. అయితే అటువంటి వాటికి విరోధంగా నువ్వు
ఉండకూడదు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఒక వచనాన్ని నేను చదివి ఇంక ఈ వాక్యాన్ని అయితే ముగిస్తాను. కక్ష చేతనైనను 2వ అధ్యాయం 3వ వచనం, వృధాతిశయము చేతనను ఏమీ చేయక. సంఘంలో మనం ఎలా పని చేయాలంట? కక్ష చేత చేయకూడదు, వృధాతిశయము చేత కూడా చేయకూడదు. వినయమైన మనసు గలవారై. మనం ఏ మనసు ఉండాలంట? దేనికి వినయంగా ఉండాలంటే దేవుని వాక్యమునకు వినయంగా ఉండాలి. మనసు గలవారమై ఒకని ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు మీలో ప్రతి వాడును తన సౌకార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. దీనినే ఏమన్నారంటే సాత్వికము. అంటే మన పని మనది ఏదో చూసుకోవడము సాత్వికము కాదు. ఈరోజు చెప్పండి, బైబిల్లో సాత్వికులు కనపడ్డారు కదా, సంఘంలో ఒక్కరు మాత్రం నారాయణ గారు అని చెప్పారు. ఇప్పుడు ఇలాంటి లక్షణాల్లో ఏదో ఒక లక్షణం కనపడ్డ సంఘస్థులు మీకు కనపడ్డారా? సేవకులు కూడా కనపడలేదా? మేము ఎప్పుడైనా మిమ్మల్ని ప్రార్థనకు రావట్లేదు గట్టిగా నిలదీసామా? ఎప్పుడైనా తీలేదా? వస్తున్నారు ఎప్పుడు రావద్దని ఎప్పుడైనా అడిగామా? ఏదైనా కార్యక్రమం చేస్తూ డిమాండ్ చేసి డబ్బులు ఎప్పుడైనా అడిగామా? ఇవి సాత్వికంలో లక్షణాలు కాదా? అవి కాదులేండి, అడగాలి. అలాగా మేము అడగట్ల, మాకు చేత కాక అలా చేయాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ మనము అసలు సంఘానికి వచ్చేది ఎందుకంటే నువ్వు ఏదో మనసుతో వస్తావు, అందరూ ఒక మనసుతో రారు. నిజంగా ఏ వాతావరణంలోనో పుట్టాం, ఏ వాతావరణంలోనో పెరిగాం, కానీ ఇక్కడ ఒకటయ్యాం. ఇక్కడగా ఒకటైన మనము ఒక మనసును కలిగి ఉండాలి. ఆ మనసు ఎవరి మనసో తెలుసా? యేసుక్రీస్తు మనసు. నిజంగా ఇక్కడికి మనం వచ్చేది ఎందుకంటే క్రీస్తు మనసును మనము కలిగి ఉండడానికి. అలా క్రీస్తు మనసు మనం కలిగి ఉంటే పరలోక రాజ్యాన్ని, భూలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలము. అందుకే అబ్రహాము ఏ ప్రాంతానికి వెళ్ళినా సాత్వికమైన స్వభావం కాబట్టి నలుగురిని ఏం చేయగలడంటే కలుపుకోగలడు. మోషే సాత్వికుడు కాబట్టి ఎంతమందిని నడిపించగలిగాడంట? 20 లక్షల మందిని నడిపించాడు. అంతేనా? పొందింది దుర్మార్గులు, అంటే పొందలేకపోయారంటే వాళ్ళు దుర్మార్గత. ఈరోజు మేము కూడా, నన్ను ఒక ఆయన నిలదీశాడు మొన్న, నువ్వు 2.5 సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నావు, మీ సంఘస్థులు ఇంకో చోటకి వెళ్లకుండా నువ్వు ఆపలేకపోయావు కానీ అన్నాడు. నాకు కొంచెం సౌండ్ ఆఫ్ అయిపోయింది. నేను ఒకటే చెప్పాను, బోధించడం నడిపించడం మా బాధ్యత, తిరగడం తిరగకపోవడం వాళ్ళ బాధ్యత. వాళ్ళ పని కూడా మనమే ఎలా చేస్తాం? అంతేనా కాదా? ఓడ కట్టడం నోవాహు బాధ్యత. ఓడలోకి రావాలి అంటే ఏం చేయాలి? వాళ్ళు యథార్థంగా బ్రతకాలి. బోధించడం మా బాధ్యత, అభివృద్ధి కోసం ప్రయాసపడము మా బాధ్యత. ఒక్కోసారి సంఘం ఎలా ఉంటుందంటే బలహీనంగా ఉన్నాం అంటారు. బలపడుతున్నప్పుడు సహకారం ఉంటుందా? పోనీ ఎవ్వరు సహకరించరు. అలాంటి స్థానిక సంఘాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, అలాగ ఉండకుండా ఇప్పటిదాకా చెప్పిన ప్రతి మాటలను మీరు నెమరు వేసుకుంటూ మీ జీవితంలో సాత్వికము అనే లక్షణాన్ని దయచేసి పొందడానికి ప్రయత్నం చేయండి. ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోండి. అట్లీస్ట్ ముందు అక్కడ ప్రారంభించండి. అక్కడ ప్రారంభించండి. కేవలం సేవకుడే పరలోకం నుంచి దిగి వచ్చిన ఒక దూతలాగా మాకొక్కరికి చెప్తారు వందనాలు. అలా కాదు, ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పుకోండి, మాట్లాడుకోండి. ముచ్చట్లు కాదు, వాక్యం. మళ్ళీ అక్కడ అబ్జెక్షన్ ఉంటుంది. కాబట్టి అలా జీవించాలని కోరుకుంటూ ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.